హలో ఫ్రెండ్స్, తెలంగాణలో ఆంధ్రాలో మొత్తం మనం ఒక 200 పైన డైరీ ఫాములు పెట్టడం జరిగింది. సో ప్రతి రైతుకి మనం హర్యానాలోని గేదెలు ఇప్పడం జరిగింది. అందులో భాగంగా ప్రతి డైరీకి వెళ్ళి రైతుల డైరీ ఫామ్లు సక్సెస్ అయినాయి చాలా మట్టుకి. అవన్నీ వీడియోలు పెడతా ఉన్నా. ఎవరైనా హర్యానాలో గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. ఏప్రిల్ 8 తర్వాత వచ్చేవాళ్ళు టికెట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇతనే కస్టమర్ అజారా అని చెప్పి. నమస్తే అన్న, కొద్దిగా గట్టిగా చెప్పండి, బ్లూటూత్ లేదు. చెప్పండి మరి మొత్తం ఎన్ని తీసుకొచ్చారు గేదెలు మన దగ్గర నుంచి? 8 గేదెలు తీసుకొచ్చారు, అవునా? పాలు ఎట్లు ఇచ్చినాయి అన్న? ఫస్ట్ అంటే మనము రేటు ఎంత పడ్డది మీకు? పాలు ఎన్ని ఇచ్చినాయి అప్పుడు? 1,10,000 హైయెస్ట్ పెట్టిర్రు, కానీ 85,000 కూడా మీకు కొనిచ్చినాం. ఇక ఫస్ట్ మనం ఇది ఫస్ట్ ఈత పడ్డా మనం కొన్నది 85,000కి ఇచ్చినాం. ఇది నీళ్ళు రావి. సో ఇది ఎన్ని ఇచ్చిందన్న ఫస్ట్ ఈత పాలు? ఇది 5 నుంచి ఇచ్చింది. 5, 6 కూడా 6 ఇచ్చిందా? 6 లీటర్స్ అయితే ఒక్కో పూటకు 6 లీటర్లు ఇచ్చింది. చెప్పండి ఎట్లా ఉంది? అంటే కస్టమర్ మన దగ్గర రావచ్చా రారాదా ఏంది ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. రావచ్చా మన దగ్గరికి? సరే, మరి కొత్త వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే ఏమేమి తయారు చేసుకోవాలా? ఇప్పుడు మీరు ఎన్నో బాధలు పడ్డారు, లేబర్ వారిపోయిండు, ఓకేనా? నైట్ల లేబర్ వారిపోయిండు. సో ఎట్లా అసలు కొత్త వాళ్ళు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలో చెప్పండి ఒకసారి. కొత్తగా పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పర్వాలేదు, రావచ్చన్న ఈ ఫీల్డ్లో. ఓకే, పాల రేట్ ఎంత పోస్తున్నా మీరు? 65 అన్న. 65 రూపాయలు పాల రేటు పోస్తున్నారు. అంటే డైరీ ఫామ్ సక్సెస్ అంటే ఎట్లా అవుతుంది? మనకు ఏమేమి తెలియాలి అసలు? డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే గడ్డి ఎంత వేసుకోవాలా? గడ్డి ఎకరం గడ్డి వేసుకోవాలి. ఒక 10 గేదెలకు ఎకరం సరిపోతుందా? దానాలు ఏమేమి ఇస్తున్నారా మీరు? పత్తి కల్లి, వల్లభా మిక్చరు కంపెనీ వాడుతున్నారు. ఓకే అండి. ఇప్పటిదాకా మీరు మొత్తం ఎంత పెట్టుబడి పెట్టిర్రు? పాలతో ఎన్ని డబ్బులు వెళ్ళిపోయినాయి మీకు? 14 లక్షల దాకా. అంటే గేదెలకు కాకుండా షెడ్డుకు వేరే ఖర్చు? ఓన్ షెడ్ ఉన్నది. ఓకే ఓకే. ఇక మళ్ళీ నెక్స్ట్ గేదెలు తెచ్చే ప్లాన్ ఉంది ఏమన్నా? ఇప్పుడు మనం ఇచ్చిన ఇక్కడ 8 ఉన్నాయి గేదెలు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎన్ని తెచ్చుకుంటారు? మళ్ళీ ఒక 10 తెచ్చుకొని ఇక కంటిన్యూగా వర్క్ చేస్తారు. సో అంటే మీకు మంచిగా ఓకే, దీంట్లో ప్రాఫిట్ వస్తుంది అన్నట్లు మీకు అనిపిస్తుందా? లేదంటే పెట్టుకొని వేస్ట్ లాస్ అనిపిస్తుందా? ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందా? ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.